రోజు పెళ్ళి అనే విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ టాపిక్ వచ్చింది అని చెప్పేసి అంటే చాలా రోజుల నుంచి చాలామందిని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, పరిస్థితులను చూసిన దాన్ని బట్టి, అనుభవాలను బట్టి, దోస్తులను బట్టి అవతల కోసం ఎప్పుడు పెళ్ళి చేసుకోకండి. అవతల మాటలు అంటున్నారని, ఇంటోళ్ళు అంటున్నారని, మీకు ఆల్రెడీ లవర్ ఉన్న, బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళ గురించి కూడా కాదు. మీ జీవితానికి అవసరమా? పెళ్ళి చేసుకునే ముందు మీకు మీరు ఆలోచించుకునే విషయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే అవేంటి అంటే, మీ సంపాదన ఎంత ఉంది, మీకు రాబోయే భార్య మీకు సమానంగా సంపాదిస్తుందా లేదా, ఒకటి. మీ భార్య లేదు మీకు రాబోయే భర్త మీకు సమానంగా సంపాదించే ఆలోచన మీకుందా? ఒక 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ మీ జీవిత భాగస్వామి సంపాదన మీకంటే ఎక్కువైతే, డబల్ అయితే మీ ఆలోచన ధోరణి ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? అది ఆలోచించుకోండి. రెండోది, అమ్మాయి అమ్మా నాన్నలు, అబ్బాయి అమ్మా నాన్నలు మీకు బాగా మంచి చుట్టాలనో, లేదు అమ్మాయి తరఫు వాళ్ళకి లేదు అబ్బాయి తరఫు వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయనో, లేదు మీరు చిన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం మాట ఇచ్చారనో, మీ మాట కోసం, మీ ఆలోచనల కోసం మీ పిల్లలు అంటే మీ కొడుకు కానీ కూతురు కానీ జీవితాన్ని, వాళ్ళ పెళ్ళి అనే బంధాన్ని మీరు బలవంతంగా అంటించకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి చాలా వరకు మీరు చూసే ఉంటారు. అయినా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చూసింది నా సైడ్ నుంచి చెప్తున్నాను. ఒక అతను వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకంటే అమ్మా నాన్నలు చదువు చూస్తారు, సంపాదన చూస్తారు, ఆస్తులు చూస్తారు. కానీ మీకు రాబోయే కోడలు లేదు మీకు రాబోయే అల్లుడు గురించి మానసికంగా మీరు చెక్ చేయలేరు. ఆ ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలకు తెలిసే పరిస్థితి లేదు, లేదు వేరేటోళ్ళకి తెలిసే పరిస్థితి లేదు, కొన్నిసార్లు ఆ మనిషికే తన గురించి తెలిసే పరిస్థితి లేదు. అటువంటప్పుడు మీరు మీ కూతురికి తీసుకొచ్చే అల్లుడి గురించి కానీ, మీ కొడుకు తీసుకొచ్చే కోడలు గురించి కానీ ఎక్కువ ఆలోచించలేరు. పైకి కనపడేది చదువు, సంస్కారం అనేది చాలా తక్కువ ఉండేది. అండ్ 2-3 సార్లు కలిసినంత మాత్రాన, 2-3 సార్లు అవతల గురించి తెలుసుకున్నంత మాత్రాన, చుట్టుపక్కల ఎంక్వైరీలు చేసినంత మాత్రాన అందరూ నిజాలే చెప్పరు. ఒకవేళ ఆ కుటుంబం మీద పగ ప్రతీకారణాలు నెగటివ్ చెప్తారు. కాబట్టి పెళ్ళి అనే విషయంలో, ఎందుకంటే జీవితంలో అది ఒక ముఖ్యమైన భాగం ఒకటి. ఓకే, ఎందుకంటున్నాను అంటే, ఎంతో కష్టపడి సొంతంగా ఇల్లు కొనుక్కుందాము, ఇంట్లో ఉందాము, ఇది శాశ్వత ఆస్తి అనుకున్న ఇల్లే మనకు నచ్చకపోతే, పరిస్థితులు బాగోకపోతే ఖాళీ చేస్తాం. ఫర్ ది సేమ్ నచ్చని జాబ్ చేస్తున్నా, నచ్చని బిజినెస్ చేస్తున్నా, ఏదో కొన్ని కారణాలతోటి మళ్ళీ మార్చుకోవచ్చు. మనం ఆల్రెడీ సంపాదించుకున్న దాన్ని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి. కానీ పెళ్ళి అనే బంధంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు ఆల్రెడీ సంపాదించుకున్న ఇల్లు గురించి చూసుకుంటే దానికి లీగాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఫర్ సేమ్ మీరు చేస్తున్న జాబ్ కానీ ఉద్యోగం గురించి కానీ లీగాలిటీస్ తక్కువ ఉంటాయి. కానీ పెళ్ళి అనే బంధంలో లీగాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవతలోళ్ళు అమ్మాయిలు వచ్చి మీ అబ్బాయిని కానీ, లేదు అవతల అబ్బాయిలు వచ్చి మీ అమ్మాయిని కానీ, అవతల అమ్మాయిలు వచ్చి మా అబ్బాయిని కానీ బలవంతంగా పెళ్లి చేసుకోరు. ఎందుకంటే 2 కుటుంబాలు లేదు 2 మనుషులు కలిసి ఇష్టపూర్వకంగా చేసుకొని ఒక బంధంలోకి దిగాలనుకుని దిగిన తర్వాత చాలా వరకు లీగాలిటీస్, చట్టం, న్యాయం పరిధిలోకి మీరు మీ అంతగా ఇరుక్కున్నట్టు అయిపోద్ది. ఇరుక్కున్నట్టు అనే బాధపడుతున్నందుకు క్షమించండి. ఓకే, నాకు ఇప్పుడు విన్నయి చెప్తున్నాను. మీరు ఆల్రెడీ న్యూస్లో కానీ మీడియాలో కానీ వస్తే పర్లేదు. ఒక అతను, ఇది ఫ్యామిలీ సైకాలజిస్ట్ చెప్పాడు. అబ్బాయి సాంప్రదాయాలకు విలువిచ్చే అతను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. అమ్మాయికి శారీరక కలయిక ఇష్టం లేదు, రొమాన్స్ అన్నా ఇష్టం లేదు. శోభనం పోస్ట్పోన్ చేశారు. ఓకే అనుకున్నారు. 1 year అయింది, 2 years అయింది. అబ్బాయి నీతి నిజాయితీ ధర్మబద్ధంగా ఉండాలనుకున్న ఆయన తన భార్య తప్ప వేరే ఆమెని కళ్ళలో కూడా ఊహించుకొని ఆయన అతను తన భార్యకు విడాకులు ఇవ్వదలుచుకోలేదు. అమ్మాయి అంటుంది, నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకో, లేదు నన్ను భార్యగా ఉంచుకున్నా సరే వేరే ఆమెతో సంసారం చేసుకో, నాకే ఇబ్బంది లేదు, నేను ఎవరికి చెప్పాను. లిటరల్లీ 10 సంవత్సరాలు అవుతుంది. పేరుకు పెళ్ళైంది, ఒకే బెడ్రూమ్లో ఉంటారు, సంసార సుఖం లేదు. అమ్మాయి నాకు ఇష్టం లేదంటది. ఈ అబ్బాయి ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న నీతోనే అనుకుంటాడు. బాత్రూంలో అతను ఏడ్చే ఏడుపులు వర్ణనాతీతం. ఇది ఎవరికి చెప్పాలి? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో పెళ్ళి అనే పాయింట్లో చెప్తాను. జాగ్రత్తగా ఉండండి పెళ్ళి గురించి వచ్చేటప్పటికి. థ్యాంక్ యూ.